సో నెక్స్ట్ మనకు రాష్ట్ర శాసనసభ చట్టాల తయారీ అనేటువంటి పాఠ్యాంశం లెసన్ మనకు సిలబస్లో ఉంది. సో ఇందులో స్టేట్ అసెంబ్లీ మేకింగ్ ఆఫ్ లాస్ ఎలా చేస్తారు అనేది మనం చూడాలి. సో మనం స్టేట్ అసెంబ్లీ అనేటువంటిది చెప్పుకునే ముందు స్టేట్ గవర్నమెంట్ గురించి మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సో స్టేట్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం. సో రాష్ట్ర ప్రభుత్వ నిర్మాణం మనకు తెలియాలి. ఫస్ట్ తెలిసిన తర్వాతనే ఈ రాష్ట్ర అసెంబ్లీ ఏర్పాటు అనేది మనకు అర్థమవుతుంది. సో రాష్ట్ర ప్రభుత్వ నిర్మాణంలో గవర్నరు, ముఖ్యమంత్రి, మంత్రిమండలి గురించి కూడా మనకు సిలబస్లో మన పాఠ్యపుస్తకంలో ఉంది. మన పాఠ్యపుస్తకంలో ఉన్నదాన్ని గురించి మాత్రమే మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో స్టేట్ అసెంబ్లీ నిర్మాణం, రాష్ట్ర ప్రభుత్వ నిర్మాణము 3 ప్రభుత్వ అంగాలు అనేటువంటివి ఇందులో ఉంటాయి. 3 డివిజన్స్ అనేటువంటివి స్టేట్ గవర్నమెంట్లో కూడా ఉంటాయి. సో ఒకటి కార్యనిర్వాహక శాఖ. సో దీన్ని మనం ఎగ్జిక్యూటివ్ బాడీ అంటాం. సో తర్వాత మరొక విభాగం ఇందులోనే శాసన నిర్మాణ శాఖ. సో కేంద్ర ప్రభుత్వంలో ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వ నిర్మాణం కూడా అదే ఉంటుంది, శాసన నిర్మాణ శాఖ. సో దీన్ని లెజిస్లేచర్ బాడీ అంటాం. తర్వాత 3వది న్యాయశాఖ. సో దీనిని జ్యుడిషియరీ బాడీ అంటాం. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో కార్యనిర్వాహక శాఖ అంటే రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధిపతి గవర్నర్. సో గవర్నరు ముఖ్యమంత్రి మంత్రిమండలి సూచన మేరకు రాష్ట్ర కార్యనిర్వహణ అధికారాలను వినియోగిస్తాడు. కాబట్టి రాష్ట్ర కార్యనిర్వాహక వర్గం అంటే ఎవరు? గవర్నరు, ముఖ్యమంత్రి, మంత్రిమండలి. రాష్ట్ర కార్యనిర్వాహక అధిపతి అంటే ఎవరు? గవర్నర్. ఓకేనా. రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాస్తవ అధికారి ఎవరు అంటే ముఖ్యమంత్రి అవుతాడు. ఎందుకంటే ముఖ్యమంత్రి యొక్క సలహా మేరకే గవర్నర్ ఈ కార్యనిర్వహణ అధికారాలు లేదా పరిపాలన అధికారాలు నిర్వర్తిస్తాడు కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ శాసన నిర్మాణ శాఖ అంటే ఏమిటి? శాసనసభ, శాసన మండలి మరియు గవర్నర్. ఓకేనా. సో పార్లమెంట్ అంటే రాజ్యసభ, లోక్సభ మరియు రాష్ట్రపతి అని ఎలా అన్నామో ఇక్కడ కూడా రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ అంటే శాసనసభ, శాసన మండలి, గవర్నర్. శాసనసభ అంటే అసెంబ్లీ, శాసన మండలి అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్. శాసనసభ సభ్యులను ఎమ్మెల్యేలు అంటాం, శాసన మండలి సభ్యులను ఎమ్మెల్సీలు అంటాం. సో గవర్నర్ కార్యనిర్వహణ అధిపతి కాకుండా శాసన నిర్మాణ అధిపతి కూడా గవర్నర్ అవుతారు. ఎందుకంటే శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేసేది గవర్నరే. శాసనసభలో ఆమోదం పొందిన ఏ బిల్లు అయినా గవర్నర్ యొక్క ముద్ర లేనిది, గవర్నర్ ఆమోదం లేనిది చట్టంగా మారదు. సో కాబట్టి శాసనసభ సమావేశాలు లేనప్పుడు గవర్నర్ రాష్ట్ర పరిపాలన కోసం ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం కూడా కలిగి ఉంటాడు. నెక్స్ట్ వన్ న్యాయశాఖ. సో రాష్ట్ర న్యాయశాఖ అంటే మనకి ఇందులో వచ్చేది హైకోర్టు మరియు సబార్డినేట్ కోర్టులు. ఓకేనా. సో ఇది ఈ విధంగా మనకు రాష్ట్ర ప్రభుత్వ నిర్మాణం అనేటువంటిది ఉంటుంది. సో నెక్స్ట్ మనకి ఇక రాష్ట్ర ప్రభుత్వ నిర్మాణంలో ఫస్ట్ మనం కార్యనిర్వాహక శాఖ గురించి తెలుసుకొని అప్పుడు రాష్ట్ర శాసనసభ చట్టాల తయారీ ఎలా జరుగుతుంది అని తెలుసుకుంటే మనకు పూర్తిగా అర్థమైపోతుంది. సో నెక్స్ట్ వన్ రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ. సో రాష్ట్ర కార్యనిర్వాహక శాఖలో రాష్ట్ర కార్యనిర్వాహక అధిపతి ఎవరు అంటే రాష్ట్ర గవర్నర్. సో రాష్ట్ర గవర్నర్ను రాష్ట్ర కార్యనిర్వాహక అధిపతి అంటారు. ఓకేనా. రాష్ట్రంలో ప్రథమ పౌరులు అయితే రాష్ట్ర నామమాత్రపు కార్యనిర్వహణ అధిపతి. ఎందుకంటే
ఏవి కూడా సొంతంగా నిర్వహించాడు కాబట్టి ముఖ్యమంత్రి మరియు క్యాబినెట్ సూచన మేరకే రాష్ట్ర గవర్నర్ పరిపాలన చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆదేశాలు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇతన్ని నామినల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని చెప్పేసి మనం పేర్కొనవచ్చు. ఓకే, సో ఇప్పుడు రాష్ట్ర గవర్నర్ యొక్క నియామకం గురించి చూస్తే, నియామకం రాష్ట్ర గవర్నర్ను ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమిస్తారు. రాష్ట్ర గవర్నర్ను ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతి నియమిస్తారు. ఓకేనా, సో ప్రధానమంత్రి సూచన మేరకు, ప్రధానమంత్రి మంత్రిమండలి సూచన మేరకు రాష్ట్రాలకు గవర్నర్లను రాష్ట్రపతియే అపాయింట్ చేస్తాడు. సో అర్హత ఏమిటి? రాష్ట్ర గవర్నర్గా నియమించబడాలి అంటే అర్హత ఏమిటి? ఒకటి, భారత పౌరులై ఉండాలి, ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. 2, 35 ఇయర్స్ కంటే తక్కువ కాకుండా వయస్సు ఉండాలి. సో 35 సంవత్సరాలు తగ్గకుండా వయస్సు కలిగి ఉండాలి మరియు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఇవి అర్హతలు. తర్వాత అనర్హతలు ఏమిటి? గవర్నర్గా కొనసాగపోవడానికి అనర్హతలు ఏమిటి అంటే, సో సింపుల్, మళ్ళీ రాష్ట్రపతికి ఉపరాష్ట్రపతికి ఏమైతే చెప్పామో ఇక్కడ కూడా అవే వస్తాయి. కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉండరాదు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా కొనసాగరాదు. ఒకవేళ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా కొనసాగే వ్యక్తి గవర్నర్గా నియమించబడితే వారి ఎంపీ సభ్యత్వం కానీ, ఒకవేళ వాళ్ళు ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే సభ్యత్వం కానీ, లేదా ఎమ్మెల్సీ అయితే ఎమ్మెల్సీ సభ్యత్వం కానీ కోల్పోవడం జరుగుతుంది. తర్వాత లాభదాయక పదవిలో ఉండరాదు. మతిస్థిమితం లేని వ్యక్తిగా ప్రకటించబడరాదు. దివాలా కోరై ఉండరాదు. స్వంత వ్యాపారం ఉండరాదు. గవర్నర్లకు స్వంత వ్యాపారం చేసుకునే అధికారం లేదు. అదే ముఖ్యమంత్రులకు ఉంది. ముఖ్యమంత్రికి స్వంత వ్యాపారం చేసుకునే అధికారం ఉంది. అందుకని మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి స్వంత వ్యాపారం ఉందా లేదా? హెరిటేజ్ అని. కానీ గవర్నర్లకు మాత్రం సొంత వ్యాపారం ఉండడానికి వీలు లేదు అని చెప్పేసి అంటున్నారు. సో ఇవి. తర్వాత వీరు కూడా ఏదైనా క్రిమినల్ కేసులో 2 సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్ష విధించబడి ఉండరాదు. అట్రాసిటీ చట్టం ప్రకారం కానీ మరియు ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ ప్రకారం కానీ శిక్షకు గురైనటువంటి వ్యక్తులై ఉండరాదు. ఇవి అనర్హతలుగా పేర్కొన్నారు. తర్వాత పదవీకాలం ఎంత? గవర్నర్ యొక్క పదవీకాలం ఎంత? సో గవర్నర్ యొక్క పదవీకాలం ఎంత అంటే రాష్ట్రపతి విశ్వాసం అని చెప్పాల్సిందే. ఎందుకంటే గవర్నర్గా, ఒక రాష్ట్రానికి గవర్నర్గా ఎంతకాలం కొనసాగించాలనేది రాష్ట్రపతి యొక్క ఇష్టతపై ఆధారపడి ఉంటుంది. రాష్ట్రపతి యొక్క ప్రెసిడెంట్ ప్లెజర్. సో ప్రెసిడెంట్కు ఇష్టం ఉన్నంతకాలం ఒక రాష్ట్రానికి అతన్ని గవర్నర్గా కొనసాగవచ్చు. ప్రెసిడెంట్ అంటే నథింగ్ బట్ మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అండ్ మినిస్టరీ ఆఫ్ కౌన్సిల్, అది కామన్. సో ఇక్కడ రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు గవర్నర్ పదవిలో కొనసాగుతారు. అయితే రాష్ట్రపతి విశ్వాసం ఉంది కదా అని ఒకే రాష్ట్రానికి 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఒకే వ్యక్తిని గవర్నర్గా కొనసాగించలేం కదా. అందుకని రాష్ట్రపతి విశ్వాసంతో పాటుగా ఒక నిర్ణీత పదవీకాలం అంటే 5 సంవత్సరాలు. అయితే 5 సంవత్సరాలు పూర్తయినా కూడా మరో 2 సంవత్సరాలకు పొడిగించుకునే అవకాశం రాష్ట్ర గవర్నర్గా, మళ్ళీ అతన్ని ఇంకో 5 సంవత్సరాలు రాష్ట్ర గవర్నర్గా కొనసాగించే అధికారం కూడా రాష్ట్రపతికే ఉంటుంది. అందుకని గవర్నర్ పదవీకాలము ఈ క్రింది వాటిలో, గవర్నర్ పదవీ కాలానికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరి అనేది ఏది అని ఇచ్చి ఏ రాష్ట్రపతి విశ్వాసము, బి 5 సంవత్సరాలు, సి 7 సంవత్సరాలు, డి 10 సంవత్సరాలు అని ఇలా ఇచ్చాడు అనుకోండి. అప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏదవుతుంది? రాష్ట్రపతి విశ్వాసం మాత్రమే అవుతుంది. ఓకేనా? అలా కాకుండా గవర్నర్ యొక్క నిర్ణీత పదవీ కాలం ఈ క్రింది వాటిలో ఏది సరి అయినది? ఏ 5 సంవత్సరాలు, బి 7 సంవత్సరాలు, సి 6 సంవత్సరాలు, డి 10 సంవత్సరాలు అని ఇచ్చాడు అనుకోండి. అప్పుడు కరెక్ట్ ఏదవుతుంది? 5 సంవత్సరాలు అవుతుంది. సో ఒకవేళ ఆప్షన్స్లలో రాష్ట్రపతి విశ్వాసం అని ఉంటే ఇంకా అసలు ఏం ఆలోచించకుండా రాష్ట్రపతి విశ్వాసం అనే ఆన్సర్ ఆప్షన్ను మనం ఎంచుకోవాలి. అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఇది గవర్నర్ యొక్క పదవీ కాలానికి సంబంధించి. తర్వాత నెక్స్ట్ వన్, గవర్నర్ యొక్క ప్రమాణ స్వీకారం. మరి గవర్నర్ను నియమించేది రాష్ట్రపతి కదా. గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు అంటే ఆ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్, ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్ర గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. తర్వాత జీతభత్యాలు. సో గవర్నర్ యొక్క జీతభత్యాలను నిర్ణయించే అధికారం, పెంచే అధికారం ఎవరికి కలదు? పార్లమెంటుకు ఉంటుంది. సో గవర్నర్ యొక్క జీతభత్యాలను పెంచే అధికారం, నిర్ణయించే అధికారం ఎవరికి ఉంటుందంటే పార్లమెంటుకు ఉంటుంది. సో మనకు రీసెంట్గా గవర్నర్ జీతభత్యాలను 2018లో పెంచారు. సో అంతకుముందు గవర్నర్ యొక్క జీతం 1,25,000 ఉండే, ఇప్పుడు దీన్ని పెంచేశారు. సో ప్రస్తుతం గవర్నర్ యొక్క జీతం 3,50,000. గవర్నర్ యొక్క జీతం 3,50,000.
50,000 అండి. గవర్నర్ నెల జీతం 3,50,000. ఇక తర్వాత 2 రాష్ట్రాలకు ఒకే వ్యక్తి గవర్నర్గా పనిచేస్తే, ఉదాహరణకు మనకు ఈఎస్ఎల్ నరసింహన్ అనేటువంటి వ్యక్తి 2 రాష్ట్రాలు ఏర్పడినా కూడా కొంతకాలం 2 రాష్ట్రాలకు గవర్నర్గా కొనసాగారు. అప్పుడు 2 రాష్ట్రాలకు ఒకే వ్యక్తి గవర్నర్ కొనసాగినప్పుడు ఆయన జీతం ఎంత అంటే, 2 రాష్ట్రాలకు ఒకే వ్యక్తి గవర్నర్ కొనసాగిన, 3 రాష్ట్రాలకు ఒకే వ్యక్తిని గవర్నర్ కొనసాగించిన నెల జీతం 3,50,000. అంతకంటే రూపాయి కూడా ఎక్కువ ఇవ్వరు. అర్థమవుతుందా? రాష్ట్ర గవర్నర్ నెల జీతం 3,50,000. ఒక రాష్ట్రానికి గవర్నర్ కొనసాగిన అంతే, 2 రాష్ట్రాలకు గవర్నర్గా కొనసాగిన అంతే, 3 రాష్ట్రాలకు గవర్నర్గా ఇన్ఛార్జ్గా కొనసాగిన నెల జీతం 3,50,000. అయితే 2 రాష్ట్రాలు, ఒక రాష్ట్రానికి ఒకే వ్యక్తి గవర్నర్గా కొనసాగినప్పుడు ఆయన నెల జీతం 3,50,000ను ఆ రాష్ట్ర సంఘటిత నిధి నుండి చెల్లిస్తారు. అంటే రాష్ట్ర సంఘటిత నిధి అంటే ఏంటిది? కన్సాలిడేట్ ఫండ్, స్టేట్ కన్సాలిడేట్ ఫండ్. దీన్నే ఇన్ జనరల్గా మనం ఏమంటాం? జనరల్ ఫండ్ అంటాం. సో రాష్ట్ర ప్రభుత్వ సంఘటిత నిధి నుండి రాష్ట్ర గవర్నర్ యొక్క నెల జీతం చెల్లించబడుతుంది. అయితే 2 రాష్ట్రాలకు ఒకే వ్యక్తి గవర్నర్గా కొనసాగినప్పుడు 2 రాష్ట్రాల సంఘటిత నిధి నుండి చెల్లించబడుతుంది. 2 రాష్ట్రాల సంఘటిత నిధుల నుండి 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఈ 3,50,000ను షేర్ చేసుకొని చెల్లిస్తాయి. సో 2 రాష్ట్ర సంఘటితల నుంచి 3,50,000ను షేర్ చేసుకొని చెల్లిస్తాయి. ఎంత పర్సెంటేజు అంటే, ఏ రాష్ట్రం ఎంత పర్సెంటేజ్ అనేది ఆ రాష్ట్రం యొక్క జనాభా నిష్పత్తి ఆధారంగా ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు మరియు తెలంగాణ స్టేటుకు ఒకే గవర్నర్ను కొనసాగించాం. అప్పుడు ఆంధ్రప్రదేశ్ 58% శాలరీ మరియు తెలంగాణ గవర్నమెంట్ 42% శాలరీ. అంటే మొత్తం 3,50,000 శాలరీ నెల జీతంలో మంత్లీ శాలరీలో 58% ఏపీ గవర్నమెంట్ చెల్లించింది, 42% తెలంగాణ గవర్నమెంట్ అనేటువంటి చెల్లించింది. దేని ఆధారంగా ఉంటుంది అంటే, ఆయా రాష్ట్రాల పాపులేషన్ ఆధారంగా అనేది ఉంటుంది, ఈ జీతభత్యం అనేటువంటిది ఉంటుంది. సో తర్వాత నెక్స్ట్ వన్, ఇక రాష్ట్ర గవర్నర్ యొక్క తొలగింపు కనుక చూసినట్లయితే ఎవరైతే నియమిస్తారో వారికే తొలగించే అధికారం ఉంది అని చెప్పేసి మనం ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాం. అది అభ్యర్థులు మీరు అందరూ గుర్తుంచుకోవాలి. సో గవర్నర్ను నియమించింది రాష్ట్రపతియే కాబట్టి మళ్ళీ గవర్నర్ను తొలగించాలి అన్న రాష్ట్రపతియే తొలగించాలి. సో ఇక్కడ గవర్నర్ను తొలగించడానికి ప్రత్యేకమైన పద్ధతి ఏం లేదు, రీజన్స్ కూడా ఏం లేదు. ఎందుకంటే రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు ఒక రాష్ట్రానికి గవర్నర్ కొనసాగుతాడు మరియు అతన్ని ఎప్పుడైనా రాష్ట్రపతి తొలగించవచ్చు. అలా చూడండి, మనం గవర్నర్ నియమించిన 2 నెలలకు 3 నెలలకు సంవత్సరానికి మారుతూ ఉంటారు. సో ఇదంతా కూడా మనకు రాష్ట్రపతి విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇక గవర్నర్కు కూడా ఒక అధికార నివాసం అనేది ఉంటుంది. దాన్ని రాజ్భవన్ అని అంటారు. సో రాష్ట్ర గవర్నర్ అధికార నివాసం రాజ్భవన్ రాజధానిలో ఉంటుంది, రాష్ట్ర రాజధాని ప్రాంతంలో ఉంటుంది. అయితే మన రాష్ట్ర గవర్నర్కు అధికార నివాసం, మన ఏపీ రాష్ట్ర గవర్నర్కు అధికార నివాసంతో పాటుగా ఒక వేసవి విడిది నివాసం కూడా ఉంది. స్పెషల్ గెస్ట్ హౌస్గా మనం దీన్ని పేర్కొంటాం, వేసవి విడిది నివాసం. ఎక్కడుందండి? చిత్తూరు జిల్లాలో మదనపల్లి వద్ద ఉందండి. చిత్తూరు జిల్లాలోని హార్సిలీ హిల్స్ మదనపల్లి ప్రాంతంలో గవర్నర్కు గెస్ట్ హౌస్ గవర్నర్ బంగ్లా అనేటువంటిది ఉంది. సో ఇది రాష్ట్ర గవర్నర్కి సంబంధించినటువంటి ముఖ్య అంశాలు. ఓకేనా? సో రాష్ట్ర గవర్నర్ను నియమించేది ఎవరు? రాష్ట్రపతి. రాష్ట్ర గవర్నర్గా నియమించబడడానికి అర్హతలు ఏమిటి? భారత పౌరులై ఉండాలి, 35 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. అనర్హతలు ఏమిటి? రాష్ట్రపతికి ఉపరాష్ట్రపతికి ఏవైతే అనర్హతలు ఉంటాయో అవే వర్తిస్తాయి. తర్వాత రాష్ట్ర గవర్నర్ను నియమించేది రాష్ట్రపతి అన్నాం. రాష్ట్ర గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు? రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. తర్వాత రాష్ట్ర గవర్నర్ యొక్క జీతభత్యాలను నిర్ణయించే అధికారం లేదా పెంచే అధికారం ఎవరికి ఉంది? పార్లమెంటుకే ఉంది. ప్రస్తుతం పార్లమెంట్ 2018లో గవర్నర్ జీతభత్యం కూడా పెంచింది. ప్రస్తుతం గవర్నర్ యొక్క నెల జీతం 3,50,000. సో గవర్నర్ యొక్క నెల జీతమును ఆ రాష్ట్ర సంఘటిత నిధి నుండి రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే 2 రాష్ట్రాలకు ఒకే వ్యక్తిని కూడా గవర్నర్గా కొనసాగించవచ్చు. 2 రాష్ట్రాలకు ఒకే వ్యక్తిని గవర్నర్గా కొనసాగించినప్పుడు కూడా జీతం 3,50,000 ఇస్తారు. అయితే ఆ 3,50,000ను 2 రాష్ట్ర ప్రభుత్వాలు జనాభా నిష్పత్తిలో
చెల్లించడం అనేటువంటి జరుగుతుంది. ఎగ్జాంపుల్గా ఏపీ అండ్ తెలంగాణది మనం చెప్పుకున్నాం. ఈఎస్ఎల్ నరసింహన్ కొంతకాలం మనకు 2 రాష్ట్రాలకు గవర్నర్గా కొనసాగాడు కాబట్టి. తర్వాత గవర్నర్ను తొలగించే అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్రపతికే ఉంటుంది. సో గవర్నర్ యొక్క అధికార నివాసము రాజ్భవన్. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్కు అధికార నివాసంతో పాటుగా ఒక వేసవి విడిది నివాసం అనేటువంటిది కూడా మనకు ఇవ్వబడింది. అది చిత్తూరు జిల్లాలోని మదనపల్లి హార్స్లీ హిల్స్ వద్ద ఉంది. ఇక నెక్స్ట్ వన్, గవర్నర్కు ఉన్నటువంటి అధికారాలు. గవర్నర్ యొక్క అధికారాలు చూస్తే రాష్ట్రపతికి ఏ విధంగా అయితే ఉంటుందో గవర్నర్కి కూడా అవే అధికారాలు ఉంటాయి. అయితే రాష్ట్రపతికి అత్యవసర అధికారాలు ఉంటాయి, గవర్నర్కి మాత్రం ఉండవు. రాష్ట్రపతికి అత్యవసర అధికారాలు ఉంటాయి, గవర్నర్కి ఉండవు. సో సాధారణంగా రాష్ట్రపతికి ఉన్న సాధారణ అధికారాలు గవర్నర్కి కూడా రాష్ట్ర పరిపాలనలో ఆ సాధారణ అధికారాలు ఉంటాయి. సో సాధారణ అధికారాలలో మొదటిది మనకు కార్యనిర్వాహక అధికారాలు. సో దీన్ని మనం ఎగ్జిక్యూటివ్ పవర్స్ అంటాం, ఎగ్జిక్యూటివ్ పవర్స్. తర్వాత శాసన అధికారాలు, శాసన అధికారాలు. సో దీన్ని మనం లెజిస్లేచర్ పవర్స్ అంటాం, లెజిస్లేచర్ పవర్స్ అంటాం. తర్వాత న్యాయ అధికారాలు. సో దీన్ని మనం జ్యుడిషియరీ పవర్స్ అంటాం. సో మూడవది ఆర్థిక అధికారాలు. సీక్వెన్స్ బాగుంటుంది, ఆర్థిక అధికారాలు చెప్పుకోవాలి. ఆర్థిక అధికారాలు సో ఫైనాన్షియల్ పవర్స్ అని చెప్పేసి అంటాం. తర్వాత న్యాయ అధికారాలు, న్యాయ అధికారాలు. సో జ్యుడిషియరీ పవర్స్, జ్యుడిషియరీ పవర్స్. ఇక సైనిక అధికారాలు గవర్నర్కి ఉంటాయా? ఉండవు. సైన్యం అనేది కేంద్ర జాబితా కదా, కాబట్టి అది రాష్ట్రపతికే ఉంటాయి. దౌత్య అధికారాలు అనేవి గవర్నర్కి ఉంటాయా? దౌత్య అధికారాలు గవర్నర్కి ఉండవు, ఎందుకంటే విదేశీ సంబంధాలు అనేవి కేంద్ర జాబితా కాబట్టి రాష్ట్రపతికే ఉంటాయి. సో రాష్ట్రపతికి ఉన్న సాధారణ అధికారాలలో గవర్నర్కు కూడా ఈ అధికారాలు రాష్ట్ర పరిపాలనలో ఉంటాయి. కార్యనిర్వాహక అధికారాలు, శాసన అధికారాలు, ఆర్థిక అధికారాలు, న్యాయ అధికారాలు. సో రాష్ట్ర కార్యనిర్వహణ అధికారాలు అంటే ఏమిటి? రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ పవర్స్, రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ పవర్స్. రాష్ట్రాన్ని పరిపాలించడం కోసం గవర్నర్ కొంతమంది వ్యక్తులను నియమించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సో రాష్ట్ర పరిపాలనలో రాష్ట్ర గవర్నర్కు సహకరించడానికి ఎవరెవరిని నియమించుకుంటాడు అంటే ఫస్ట్ ముఖ్యమంత్రిని నియమిస్తాడు, ముఖ్యమంత్రి సూచన మేరకు రాష్ట్ర మంత్రులను నియమిస్తాడు, ముఖ్యమంత్రి సూచన మేరకు రాష్ట్ర మంత్రులను నియమిస్తాడు. తర్వాత రాష్ట్ర అడ్వకేట్ జనరల్ నియమిస్తాడు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను నియమిస్తాడు, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యులను నియమిస్తాడు, మరియు రాష్ట్రంలోని జిల్లా న్యాయమూర్తులను నియమిస్తాడు. సో ఇవి జనరల్గా రాష్ట్ర గవర్నర్కు ఉన్నటువంటి కార్యనిర్వహణ అధికారాలు. అయితే ఇక్కడ మనం రాష్ట్ర గవర్నర్ చేత ఎవరైతే నియమించబడుతున్నారో వారిని తొలగించే అధికారం కూడా రాష్ట్ర గవర్నర్కే ఉంటుంది. రాష్ట్ర గవర్నర్ చేత ఎవరైతే నియమించబడతారో వారిని తొలగించే అధికారం కూడా రాష్ట్ర గవర్నర్కే ఉంటుంది. అయితే ఒక ఇద్దరి విషయంలో మాత్రం రాష్ట్ర గవర్నర్కు ఉండదు. ఇద్దరి విషయంలో మాత్రం ఏంటిది? రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను నియమించేది గవర్నర్, కానీ వారి పదవీకాలం పూర్తి కాకముందుకు తొలగించే అధికారం మాత్రం రాష్ట్రపతికే ఉంటుంది. అది కూడా ఒక హైకోర్టు జడ్జిని ఏ విధంగా అయితే తొలగిస్తారో ఆ విధంగానే రాష్ట్రపతి తొలగించాల్సి ఉంటుంది. రాష్ట్ర గవర్నర్కు ఎలాంటి అవకాశం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగించే అవకాశం లేదు. అందుకే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివాదం అదే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు 2016 ఏప్రిల్ 1వ తేదీన రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు చేపట్టి ఈయన 2021 మార్చి 31వ తేదీ వరకు కొనసాగాలి. 2021 మార్చి 31వ తేదీ వరకు కొనసాగాలి. కానీ ఏమైంది? సో అతనికి మరియు ప్రభుత్వానికి మధ్య కొంత వేరియేషన్స్ అనేటువంటివి రావడంతో, కొన్ని క్లాసెస్ అనేటువంటివి రావడంతో సో అతన్ని తొలగించాలి అనుకున్నారు. కానీ అతని 5 years టర్మ్ అనేటువంటిది, టెన్యూర్ అనేటువంటిది పూర్తి కాకముందే అతను తొలగించాలంటే మన స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉండదు. ఎందుకంటే రాష్ట్ర గవర్నర్ తొలగించాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రిమండలి సూచన మేరకు రాష్ట్ర గవర్నర్ తొలగించవచ్చు. కానీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను తొలగించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు, గవర్నర్కు లేదు, రాష్ట్రపతికే ఉంటుంది. అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్కు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి చెప్పలేడు అతను తొలగించండి అని చెప్పేసి కదా. కాబట్టి అప్పుడు ఏం చేసిండు? అతను ఎలానైనా తొలగించాలి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కొనసాగించే అవకాశమే లేదు అని చెప్పేసి సో వీళ్ళు ఏం చేశారంటే రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టాన్ని అమెండ్మెంట్ చేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం 1994లో సెక్షన్ 200ను అమెండ్మెంట్ చేసి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ యొక్క పదవీకాలం 5 years కాదు 3 years అని చేసి తగ్గించారు. 3 yearsకు చేసి ప్రస్తుతం కూడా ఇది
ప్రస్తుత ఎన్నికల కమిషనర్ కూడా ఇది వర్తిస్తుంది అని చెప్పేసి అమెండ్మెంట్ చేశారు. దానితో ఆ అమెండ్మెంట్ ప్రకారం జీవో జారీ చేసి రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ను తీసుకొని మళ్ళీ తీసేసి మళ్ళీ ఇక్కడ మన వి కనకరాజు అనే వ్యక్తిని నియమించారు. సో ఏదేమైనప్పటికీ ఒక రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియమించే అధికారం గవర్నర్కు ఉంది, కానీ అతని యొక్క పదవీకాలం పూర్తి కాకముందుకు తొలగించే అధికారం మాత్రం రాష్ట్రపతికే ఉంటుంది, గవర్నర్కు ఉండదు. అయితే పంచాయతీరాజ్ చట్టంలో కూడా సెక్షన్ 200 వద్ద వెరీ క్లియర్గా మెన్షన్ చేశారు. రాజ్యాంగంలో కూడా 243K అనేటువంటి ఆర్టికల్, 243 క్లాస్ జెడ్ సబ్ క్లాస్ ఏ అనేటువంటి ఆర్టికల్ కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గురించి చెప్తుంది. ఈ 2 ఆర్టికల్స్ కూడా ఏమంటున్నాయంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ యొక్క సర్వీసు నిబంధనలకు భంగం కలగకుండా చట్టాలను సవరించడానికి వీలు లేదు అని చెప్పేసి ఉంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియమించబడిన తర్వాత ఆయన పూర్తి పదవీకాలం పనిచేస్తాడు. ఒకవేళ పదవీకాలం పూర్తి కాకముందే ఆయనపై ఆరోపణలు వస్తే వారిని తొలగించే అధికారం రాష్ట్రపతికే ఉంటుంది. హైకోర్టు జడ్జిని ఎలా అయితే పార్లమెంట్లో తీర్మానం ప్రవేశపెట్టి తొలగిస్తారో అలానే తొలగించాలి రాష్ట్రపతి. ఒకవేళ రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి సంబంధించినటువంటి సర్వీసు నిబంధనలో ఏదైనా మార్పులు చేయాలి అంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా కొనసాగుతున్నటువంటి వ్యక్తికి మాత్రం ఎలాంటి భంగం కలగకుండా ఆ సర్వీస్ నిబంధనలు మార్చాలి. అంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా కొనసాగే వ్యక్తి ఎవరైనా ఉన్నప్పుడు ఆయనపైన దురుద్దేశంగా సర్వీస్ నిబంధనలు మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని వెరీ క్లియర్గా మనకు రాజ్యాంగంలో ఉంది, పంచాయతీరాజ్ చట్టంలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఏపీ హైకోర్టులో వివాదాస్పదమైనటువంటి విచారణలో ఉన్నటువంటి ఈ కేసు రేపు కొలికి వస్తుంది. సో అందులో మళ్ళీ నాకు తెలిసి మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి ఫేవర్గా జడ్జిమెంట్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ చూసుకున్నా, యాజ్ పర్ ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్ చూసుకున్నా మనకు ఇది ఒక ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసినప్పుడు అలా ఉద్దేశపూర్వకంగా చేయకూడదు అనేది అందులో ఉంది. కాబట్టి మరియు పదవిలో ఉన్న వ్యక్తికి భంగం కలిగే విధంగా చట్టాలను సవరించకూడదు అనేది కూడా మనకు అందులో ఉంది. కాబట్టి సర్వీసు నిబంధనలను మార్చకూడదని ఉంది. కాబట్టి సో బేబీ మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి ఫేవర్గా వస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఏమవుతుందో హైకోర్టు జడ్జిమెంట్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే. సో అదేవిధంగా ఇక రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యులను కూడా నియమించేది గవర్నర్. వారిని కూడా వారి పదవీకాలం పూర్తి కాకముందుకు తొలగించాలి అంటే రాష్ట్రపతికే అధికారం ఉంది. ఇక అడ్వకేట్ జనరల్ కానీ, ముఖ్యమంత్రిని కానీ, రాష్ట్ర మంత్రులను కానీ, మరియు రాష్ట్రంలో జిల్లా న్యాయమూర్తులను కానీ నియమించేది గవర్నర్. అవసరమైతే వారిని తొలగించుకునే అధికారం కూడా గవర్నర్కే ఉంటుంది. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రికి శాసనసభలో మెజారిటీ ఉన్నంత వరకు గవర్నర్ తొలగించడానికి వీలు లేదు. రాష్ట్ర మంత్రి మండలిని రద్దు చేసే అధికారం గవర్నర్కు ఉండదు. ఒకవేళ రాష్ట్ర శాసనసభలో వాళ్ళకు మెజారిటీ కోల్పోయారు అని అనుకున్నప్పుడు మాత్రం అప్పుడు ముఖ్యమంత్రిని తొలగించే అధికారం ఉంటుంది, రాష్ట్ర మంత్రి మండలిని కూడా రద్దు చేసే అధికారం ఉంటుంది. నెక్స్ట్ వన్ శాసన అధికారాలు. రాష్ట్ర గవర్నర్ యొక్క శాసన అధికారాలు మనం చూస్తే రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభించేది గవర్నరే. మరియు శాసనసభ సమావేశాలు అనేవి సంవత్సరానికి కనీసం 2 సార్లు జరిగేలా గవర్నర్ చూడాలి. సో ఇది మనం పార్లమెంట్ వద్ద కొంత మిస్ అయింది. పార్లమెంట్ సమావేశాలు కూడా సంవత్సరానికి కనీసం 2 సార్లు జరగాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పార్లమెంటు కానీ శాసనసభ సమావేశాలు కానీ సంవత్సరంలో కనీసం 2 టైమ్స్, కనీసం 2 సార్లు అయినా జరగాలి. తర్వాత ఒక సమావేశానికి మరొక సమావేశానికి మధ్య వ్యవధి 6 నెలలకు మించకూడదు. 6 నెలలకు మించకూడదు. ఒక సమావేశానికి మరియు మరొక సమావేశానికి మధ్య వ్యవధి 6 నెలలకు మించకూడదు. సో సంవత్సరంలో కనీసం 2 సార్లైనా జరగాలి అని చెప్పేసి మనకి ఇందులో పేర్కొనబడి ఉంది. ఓకేనా? సో ఇది మనకు శాసనసభ సమావేశాలకు సంబంధించి. అయితే సాధారణంగా మనకు పార్లమెంట్ సమావేశాలు కానీ శాసనసభ సమావేశాలు కానీ ఇన్ జనరల్గా రాజ్యాంగం ప్రకారం ఏమో కనీసం 2 టైమ్స్ అయినా జరగాలి అన్నారు. అంతకంటే ఎక్కువ జరిగితే బెటర్, అంతకంటే తక్కువ జరగకూడదు అన్నట్టు. సో ఇన్ జనరల్గా మనకు పార్లమెంట్ సెషన్స్ అయినా రాష్ట్ర అసెంబ్లీ సెషన్స్ అయినా 3 టైమ్స్ జరుపుతున్నారు. బడ్జెట్ సెషన్స్, మాన్సూన్ సెషన్స్, వింటర్ సెషన్స్. బడ్జెట్ సమావేశాలు, వర్షాకాల సమావేశాలు మరియు శీతాకాల సమావేశాలు అనేవి. ఏవైనా కూడా 2 వరుస సమావేశాల మధ్య వ్యవధి 6 మంత్స్కు దాటకుండా చూసుకోవాలి. 6 మంత్స్ లోపే ఒక సమావేశం అయిపోయిన తర్వాత మళ్ళీ అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేసిన, పార్లమెంట్ సమావేశాలను వాయిదా వేసిన, తిరిగి మళ్ళీ 6 నెలల లోపు మళ్ళీ సమావేశాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇలా సమావేశాలను సంవత్సరానికి కనీసం 2 సార్లు జరిగేలా, శాసనసభ సమావేశాలను తిరిగి 6 నెలల లోపు మళ్ళీ జరిపేలా ఎవరు చూడాలి? గవర్నరే చూడాలి. ఇది గవర్నర్ యొక్క బాధ్యత. తర్వాత శాసనసభ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించే అధికారం కూడా గవర్నర్కే ఉంది.
ఎవరైనా శాసనసభ్యుడు అనర్హుడయ్యాడు అని కేంద్ర ఎన్నికల సంఘం సూచన చేస్తే వారి సభ్యత్వం రద్దు చేసే అధికారం కూడా గవర్నర్కే ఉంది. తర్వాత శాసనసభ ఆమోదం పొందిన ఏ బిల్ అయినా కూడా గవర్నర్ ఆమోదంతో చట్టంగా మారుతుంది. తర్వాత శాసనసభ పదవీకాలం 5 సంవత్సరాలు. శాసనసభ పదవీకాలం పూర్తి కాకముందుకే ముఖ్యమంత్రి సూచన మేరకు దాన్ని రద్దు చేసే అధికారం కూడా గవర్నర్కే ఉంటుంది. సో ఇవన్నీ కూడా శాసనసభ సమావేశాలు లేనప్పుడు గవర్నర్ ఆర్డినెన్స్ కూడా జారీ చేసే అధికారం కలిగి ఉంటాడు. ఇవి గవర్నర్ యొక్క లెజిస్లేచర్ పవర్స్, శాసన అధికారాలుగా మనం చెప్పొచ్చు. తర్వాత శాసనసభ ఆమోదించినటువంటి ఒక బిల్లును గవర్నర్ ఆమోదించకుండా తిరస్కరించి పంపొచ్చు. దాన్ని వీటో చేయడము అంటారు. అదే మాదిరిగా కేంద్రంలో కూడా పార్లమెంట్ ఒక బిల్లును ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపినప్పుడు రాష్ట్రపతి సంతకం చేస్తే చట్టం అవుతుంది. ఒకవేళ రాష్ట్రపతి సంతకం చేయకుండా తిరిగి మళ్ళీ పార్లమెంట్కి పంపిస్తే దాన్ని వీటో చేయడము అంటారు. వీటో అంటే తిరస్కరించడము. అయితే పార్లమెంట్ ఆమోదించిన ఒక బిల్లు రాష్ట్రపతి ఒక్కసారి మాత్రమే వీటో చేయగలుగుతాడు. రాష్ట్రపతి వీటో చేస్తే ఆ బిల్లు మళ్ళీ పార్లమెంట్కి వస్తుంది. పార్లమెంట్ మళ్ళీ దాన్ని ఆమోదించి రెండవసారి మళ్ళీ రాష్ట్రపతి ఆమోదానికి అదే బిల్లును పంపినప్పుడు అప్పుడు రాష్ట్రపతి ఖచ్చితంగా సంతకం చేయాల్సిందే. దాన్ని రిజెక్ట్ చేయడానికి వీలు లేదు. ఓకేనా? సో అదేవిధంగా ఇక్కడ గవర్నర్ కూడా రాష్ట్ర శాసనసభ బిల్లును ఒక్కసారి మాత్రమే వీటో చేసే అధికారం ఉంది. రెండోసారి వీటో చేసే అధికారం లేదు. అయితే రాష్ట్ర శాసనసభ బిల్లును గవర్నర్ ఒకవేళ ఆమోదించకూడదు అని అనుకుంటే గవర్నర్ దాన్ని రాష్ట్రపతి పరిశీలనకు పంపొచ్చు. కానీ గవర్నరు వీటో చేసి మళ్ళీ శాసనసభకు పంపినప్పుడు, శాసనసభ రెండోసారి ఆమోదించి పంపినప్పుడు మాత్రం ఖచ్చితంగా గవర్నర్ సంతకం చేయాల్సిందే అని చెప్పేసి మనకు పేర్కొంటున్నారు. సో నెక్స్ట్ వన్ ఆర్థిక అధికారాలు. సో ఆర్థిక అధికారాల్లో మనం ప్రధానంగా చూస్తే రాష్ట్ర బడ్జెట్ను కానీ రాష్ట్రంలో మనీకి సంబంధించిన బిల్స్ కానీ రాష్ట్ర గవర్నర్ యొక్క అనుమతితోనే రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెడతారు. తర్వాత న్యాయ అధికారాలు. సో జిల్లా న్యాయమూర్తులను నియమించే అధికారం గవర్నర్కే ఉంటుంది. మరియు ఒక రాష్ట్ర పౌరుడికి దేశంలో సుప్రీంకోర్టు కానీ లేదా రాష్ట్ర హైకోర్టు కానీ లేదా మరే న్యాయస్థానమైన శిక్ష విధిస్తే ఆ శిక్షను రద్దు చేసి క్షమాభిక్ష పెట్టే అధికారం రాష్ట్ర గవర్నర్కు ఉంటుంది. అయితే ఉరిశిక్షకు క్షమాభిక్ష పెట్టే అధికారం మాత్రం గవర్నర్కు లేదు. ఉరిశిక్ష పడినట్లయితే దానికి క్షమాభిక్ష పెట్టే అధికారం రాష్ట్రపతికే ఉంటుంది. సో ఇవి రాష్ట్ర గవర్నర్ యొక్క అధికారాలు. సో ఇక మనకు రాష్ట్ర గవర్నర్ పూర్తయిపోయింది. తర్వాత మనకు ముఖ్యమంత్రి మంత్రిమండలి గురించి తెలుసుకోవాలి. ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రిమండలి అంటాం. సో చీఫ్ మినిస్టర్ అండ్ మినిస్టరీ ఆఫ్ కౌన్సిల్ లేదా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో నెక్స్ట్ మనకు ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర మంత్రిమండలి గురించి మనం తెలుసుకుందాం. సో ఈ ముఖ్యమంత్రిని నియమించేది ఎవరు అంటే, సో ముఖ్యమంత్రిని నియమించేది రాష్ట్ర గవర్నరే. సో ఏ వ్యక్తిని ముఖ్యమంత్రిగా రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు అంటే రాష్ట్ర శాసనసభలో ఏ పార్టీకి అయితే మెజారిటీ స్థానాలు, అనగా శాసనసభ మొత్తం స్థానాలలో సగం కంటే ఎక్కువ స్థానాలు ఏ పార్టీకి అయితే వస్తాయో దాన్ని మెజారిటీ పార్టీ అంటారు. ఆ మెజారిటీ స్థానాలు పొందినటువంటి ఆ పార్టీ నాయకుడిని, మెజారిటీ స్థానాలు గెలుపొందినటువంటి ఆ పార్టీ ఎంచుకున్న నాయకుడిని రాష్ట్ర గవర్నర్ ముఖ్యమంత్రిగా నియమిస్తారు. ఒకవేళ శాసనసభలో ఏ పార్టీకి సగం కంటే ఎక్కువ స్థానాలు రాకపోతే, మెజారిటీ స్థానాలు ఒకే పార్టీకి రాకపోతే అప్పుడు రెండు పార్టీలు అంతకంటే ఎక్కువ పార్టీలు ఒక కూటమిగా ఏర్పడతాయి. వాటినే సంకీర్ణ కూటమి అంటారు. సో సంకీర్ణ కూటమి ఏ నాయకుడిని అయితే ఎన్నుకుంటుందో ఆ నాయకుడిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు. అంటే మొత్తానికి రాష్ట్ర శాసనసభలో మెజారిటీ సభ్యుల విశ్వాసము, మెజారిటీ సభ్యుల మద్దతు కలిగిన నాయకుడే ముఖ్యమంత్రిగా రాష్ట్ర గవర్నర్ చేత నియమించబడుతున్నారు. మరియు రాష్ట్ర మంత్రులు రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క సూచన మేరకు రాష్ట్ర గవర్నర్ చేత నియమించబడతారు. ఏ వ్యక్తులను రాష్ట్ర మంత్రులుగా నియమించాలో ముఖ్యమంత్రి రాష్ట్ర గవర్నర్కు సిఫార్సు చేస్తారు. రాష్ట్ర గవర్నర్ దానికి ఆమోదం తెలియజేసి వారిని మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. మరియు శాసనసభలో మెజారిటీ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, వారి పార్టీకి చెందిన శాసనసభ సభ్యులను మరియు శాసన మండలి సభ్యులలోని కొంతమందిని రాష్ట్ర మంత్రులుగా తీసుకుంటారు. రాష్ట్ర మంత్రులుగా గవర్నర్ చేత నియమింపజేస్తారు.
సో అంటే అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలలో కొంతమందిని రాష్ట్ర మంత్రులుగా గవర్నర్ చేత నియమింపజేస్తాడు. అంతేకాకుండా రాష్ట్ర మంత్రులకు వివిధ శాఖలు కూడా ముఖ్యమంత్రియే ఖరారు చేస్తారు, ముఖ్యమంత్రియే కేటాయించడం జరుగుతుంది. అంటే ఏ మంత్రికి ఏ శాఖ, ఉదాహరణకు ఆర్థిక శాఖ, హోంశాఖ, విద్యాశాఖ లేదా మానవ వనరుల శాఖ అనేది ఏ మంత్రికి ఏ మంత్రిత్వ శాఖ కేటాయించాలనేది ముఖ్యమంత్రియే ఖరారు చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో వీరి యొక్క పదవి కాలం చూసినట్లయితే ముఖ్యమంత్రి యొక్క పదవి కాలం కానీ రాష్ట్ర మంత్రుల యొక్క పదవి కాలం కానీ రాష్ట్ర గవర్నర్ విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది మరియు రాష్ట్ర శాసనసభ విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. రాష్ట్ర శాసనసభ మెజారిటీ సభ్యుల విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. సో రాష్ట్ర ముఖ్యమంత్రి సూచన మేరకు గవర్నర్ ఎప్పుడైనా తొలగించవచ్చు. సో అదేవిధంగా శాసనసభలో మెజారిటీ కోల్పోయిన రాష్ట్ర ముఖ్యమంత్రిని, రాష్ట్ర మంత్రిమండలిని గవర్నర్ ఎప్పుడైనా రద్దు చేయవచ్చును. సో రాష్ట్ర శాసనసభలో కూడా ముఖ్యమంత్రి మంత్రిమండలికి మెజారిటీ లేదని ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి మంత్రిమండలిపై అవిశ్వాస తీర్మానమును ప్రవేశపెడితే ఆ అవిశ్వాస తీర్మానం మెజారిటీ సభ్యుల మద్దతు పొందినట్లయితే ముఖ్యమంత్రి మంత్రిమండలి రాజీనామా చేయాల్సి ఉంటుంది, అధికారం కోల్పోవడం అనేటువంటిది జరుగుతుంది. సో కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రుల యొక్క పదవీకాలం, మంత్రిమండలి యొక్క పదవీకాలం ఎవరిపై ఆధారపడి ఉంటుందంటే గవర్నర్ విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది, రాష్ట్ర శాసనసభ విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర మంత్రులు వ్యక్తిగతంగా వారి పదవులకు గవర్నర్కు బాధ్యత వహించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు మంత్రులందరూ కూడా సమిష్టిగా రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా రాష్ట్ర మంత్రిమండలి సభ్యులందరూ కూడా సమిష్టిగా శాసనసభకే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే శాసనసభలో వారిపై ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానం నెగ్గినట్లయితే ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రిమండలి సభ్యులందరూ కూడా రాజీనామా చేయాల్సి ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రిమండలి రాష్ట్ర శాసనసభలో తమ అధికారం నిలుపుకోవడం కోసం, మెజారిటీ సభ్యుల విశ్వాసం పొందడం కోసం వారు కృషి చేయడం అనేటువంటిది జరుగుతుంది. శాసనసభలో ఒక మంత్రి వ్యక్తిగతంగాను మరియు ముఖ్యమంత్రితో సహా సమిష్టిగాను సభ్యులు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ ఉంటారు. ఏదైనా ఒక మంత్రి చెప్పినటువంటి సమాధానం సరిగా లేకపోతే ప్రతిపక్షాలు ఆ మంత్రిని రాజీనామా చేయమని ఒత్తిడి చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కొన్ని సందర్భాలలో మంత్రి సమాధానం చెప్పినప్పుడు దానిపై సభ్యులు దానిపై పట్టుబట్టినప్పుడు ముఖ్యమంత్రి దానిపై వివరణ కూడా ఇవ్వవచ్చును. తర్వాత మంత్రులు స్వతహా వారి మంత్రిత్వ శాఖలపై నిర్ణయాలు తీసుకుంటారు. మంత్రులు వారి మంత్రిత్వ శాఖలో స్వతంత్రంగా నిర్ణయాలు అనేటువంటి తీసుకునే అధికారం ఉంటుంది. అయితే కీలకమైన నిర్ణయాలు మాత్రం రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో వాటిని చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టే ఏ బిల్ అయినా కూడా శాసనసభ మెజారిటీ సభ్యుల మద్దతు పొందలేకపోతే అప్పుడు ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులందరూ పదవి కోల్పోవాల్సి ఉంటుంది. కాబట్టి సో కీలకమైన నిర్ణయాలకు సంబంధించిన బిల్లులను మాత్రం రాష్ట్ర క్యాబినెట్లో ప్రవేశపెట్టి చర్చించి దాన్ని ఆమోదించిన తర్వాత దాన్ని రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా. సో తర్వాత ఇక అర్హతలు వచ్చేసి ముఖ్యమంత్రిగా, రాష్ట్ర మంత్రిగా నియమించబడే వ్యక్తుల యొక్క అర్హతలు వచ్చేసి శాసనసభ సభ్యుడై ఉండాలి లేదా శాసన మండలి సభ్యులై ఉండాలి అని చెప్పేసి అంటారు. అంటే ముఖ్యమంత్రిగా నియమించబడే వ్యక్తి అయినా, రాష్ట్ర మంత్రిగా గవర్నర్ చేత నియమించబడే వ్యక్తి అయినా ఖచ్చితంగా వాళ్ళు ఎమ్మెల్యే కానీ లేదా ఎమ్మెల్సీ కానీ అయి ఉండాలి అని చెప్పేసి అంటారు. ఒకవేళ ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కాని వ్యక్తిని ముఖ్యమంత్రిగా కానీ రాష్ట్ర మంత్రిగా కానీ నియమించినట్లయితే వారు 6 నెలలలోపు, వారు 6 months లోపు, వారు 6 నెలల్లోపు రాష్ట్ర శాసనసభ సభ్యుడిగానైనా లేదా రాష్ట్ర శాసన మండలి సభ్యుడిగానైనా ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఒకవేళ మంత్రి పదవి చేపట్టిన 6 నెలల్లోపు వాళ్ళు ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కాకపోతే వారి మంత్రి పదవి కోల్పోవడమే కాకుండా తిరిగి శాసనసభకు మళ్ళీ మంత్రి పదవి చేపట్టడానికి అర్హతను కోల్పోతారు. సో ఇవి రాష్ట్ర మంత్రిమండలి యొక్క, రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి యొక్క అర్హతగా మనం పేర్కొనవచ్చు. ఇక అదేవిధంగా ప్రమాణ స్వీకారం చూసినట్లయితే రాష్ట్ర ముఖ్యమంత్రి చేత కానీ రాష్ట్ర మంత్రుల చేత కానీ ప్రమాణ స్వీకారం అనేది
రాష్ట్ర ముఖ్యమంత్రి చేత కానీ రాష్ట్ర మంత్రుల చేత కానీ ప్రమాణ స్వీకారం అనేది రాష్ట్ర గవర్నరే చేయిస్తారు. సో రాష్ట్ర గవర్నరే ప్రమాణ స్వీకారం చేయించడం అనేది జరుగుతుంది. సో ఇది రాష్ట్ర మంత్రిమండలి యొక్క వివరణ అనేటువంటిది, రాష్ట్ర మంత్రిమండలికి సంబంధించిన వివరణ. సో నెక్స్ట్ వన్, ఇక రాష్ట్ర శాసనసభ ఏ విధంగా చట్టాలు తయారు చేస్తుంది అనేటువంటిది మన 7th క్లాస్ పాఠ్యపుస్తకంలో ఇచ్చినటువంటి లెసన్ను మనం ఒకసారి ఇక్కడ తెలుసుకుంటాం. సో ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఈ వివరణ సరిపోతుంది. సో ఎందుకంటే కేంద్రంలో ప్రభుత్వ నియామకం ప్రధానమంత్రి మంత్రిమండలి నియామకం ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్గా మనకు కనబడుతుంది. రాష్ట్ర మంత్రిమండలి అనేటువంటిది చట్టాలను చేయడం కోసం మరియు ప్రభుత్వ విధానాలను రూపొందించడం కోసము కృషి చేస్తుంది. మరియు అనేక బిల్లులను రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టి చట్టాలు చేసి వాటిని అమలు చేయడం అనేది రాష్ట్ర మంత్రిమండలి యొక్క బాధ్యతగా ఉంటుంది. సో రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ అనగా రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ లేదా శాసనసభ అనగా 2 సభలు ఉంటాయి. అయితే కొన్ని రాష్ట్రాలలో ఒకే సభ ఉండొచ్చు. ప్రతి రాష్ట్రము రాష్ట్ర శాసనసభను, రాష్ట్ర అసెంబ్లీని కలిగి ఉండాల్సిందే. ప్రతి రాష్ట్రం కూడా రాష్ట్ర అసెంబ్లీ అనేటువంటి దాన్ని కలిగి ఉండాల్సిందే. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం రాష్ట్ర శాసనసభతో పాటు రాష్ట్ర శాసన మండలిని కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఉంది. దీన్నే మనం లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటాం. లెజిస్లేటివ్ కౌన్సిల్ అని చెప్పేసి పేర్కొంటాం. సో 2 సభలు అనేటువంటివి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మనకు రాష్ట్ర శాసన మండలిని రద్దు చేసుకునేటువంటి బిల్లును తీర్మానం చేయడం అనేటువంటి జరిగింది. దీనిపై ఇంకా పూర్తిగా వివరణ అనేటువంటిది లేదు. సో మొత్తానికి రాష్ట్ర శాసనసభ, రాష్ట్ర శాసన మండలి మరియు గవర్నర్ను రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ లేదా రాష్ట్ర శాసనసభగా పేర్కొంటారు. సో ఫస్ట్ మనం రాష్ట్ర శాసనసభ గురించి తెలుసుకుందాం. సో చట్టాలు చేయడంలో రాష్ట్ర శాసనసభ అనేది రాష్ట్ర పరిపాలనలో చట్టాలు చేయడంలో కీలకమైనది రాష్ట్ర శాసనసభ. రాష్ట్ర పరిపాలనకై చట్టాలు చేయడంలో కీలకమైనది. చూడండి, రాష్ట్ర శాసనసభ వేటి అంశాలపైన శాసనాలు చేసే అధికారం ఉంది అంటే రాష్ట్ర జాబితాలోని అంశాలపైన శాసనాలు చేసే అధికారం ఉంది. అదేవిధంగా ఉమ్మడి జాబితాలోని అంశాలపై కూడా శాసనాలు చేసే అధికారం ఉంటుంది. అదే పార్లమెంట్ అయితే వేటిపై శాసనాలు చేసే అధికారం కలిగి ఉంటుందంటే కేంద్ర జాబితాలోని అంశాలపై శాసనాలు చేసే అధికారం ఉంటుంది. మరియు ఎమర్జెన్సీ కాలంలో రాష్ట్రపతి పాలన విధించినప్పుడు రాష్ట్ర జాబితాలోని అంశాలపై కూడా శాసనం చేసే అధికారం ఉంటుంది. మరియు ఉమ్మడి జాబితాలోని అంశాలపై కూడా శాసనాలు చేసే అధికారం ఉంటుంది. సో పార్లమెంటుకు 3 జాబితాలలోని అంశాలపై శాసనాలు చేసే అధికారం ఉంటుంది. రాష్ట్ర శాసనసభకు మాత్రం 2 జాబితాలపై మాత్రమే శాసనాలు చేసే అధికారం ఉంటుంది. కేంద్ర జాబితాలోని అంశంపైన ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర శాసనసభకు చట్టాలు చేసే అధికారం అనేది ఉండదు. ఇక తర్వాత రాష్ట్ర శాసనసభ యొక్క నిర్మాణం చూసినట్లయితే రాష్ట్ర జనాభా ఆధారంగా రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది. సో రాష్ట్ర జనాభా ఆధారంగా శాసనసభ నియోజకవర్గాలను పార్లమెంట్ అనేది చట్టం ద్వారా నిర్ణయిస్తుంది. ప్రస్తుతం మన రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలు మొత్తం 175. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలు మొత్తం వచ్చేసి 275 అండి. సార్ 175. ప్రస్తుతం మన రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలు మొత్తం 175. ఈ 175 నియోజకవర్గాలు అనేది పార్లమెంటు చట్టం ద్వారా రాష్ట్ర జనాభాను ఆధారంగా చేసి నిర్ణయించారు. సో రాష్ట్రంలో వివిధ ప్రాంతాలు ఈ శాసనసభ నియోజకవర్గాలుగా 175 నియోజకవర్గాలుగా విభజించడం అనేటువంటిది జరిగింది. ప్రతి నియోజకవర్గంలో సాధారణంగా మన రాష్ట్రంలో ఈ 175 నియోజకవర్గాలలో సాధారణంగా ఒక్కొక్క నియోజకవర్గంలో 170,000 మంది ఓటర్లు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. సాధారణంగా ఒక్కొక్క నియోజకవర్గంలో 170,000 మంది ఓటర్లు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మరి ఈ శాసనసభ నియోజకవర్గాల్లో మనకు రిజర్వేషన్ అనేది కూడా ఉంటుంది.
మొత్తం 175 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు వచ్చేసి 29, ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు వచ్చేసి 7. సో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాలలో రాష్ట్ర జనాభాలో ఎస్సీ ఎస్టీ జనాభా శాతం ప్రకారం 25 అసెంబ్లీ నియోజకవర్గాలను ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలుగా, 7 అసెంబ్లీ నియోజకవర్గాలను ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలుగా నిర్ణయించడం అనేటువంటిది జరిగింది. తర్వాత శాసనసభ యొక్క పదవీకాలము ఎంత? శాసనసభ యొక్క పదవీకాలం ఎంత అంటే శాసనసభ పదవీకాలము 5 సంవత్సరాలు. రాష్ట్ర శాసనసభ పదవీకాలము 5 సంవత్సరాలు. అయితే 5 సంవత్సరాల పదవీకాలం పూర్తి కాకముందే రాష్ట్ర శాసనసభను రద్దు చేసే అధికారము గవర్నర్కు ఉంది. రాష్ట్ర శాసనసభను రద్దు చేసే అధికారము రాష్ట్ర గవర్నర్కు ఉంటుంది ముఖ్యమంత్రి సూచన మేరకు. ఆ జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని, నేషనల్ ఎమర్జెన్సీని కొనసాగిస్తున్నప్పుడు రాష్ట్ర శాసనసభ పదవీ కాలాన్ని 5 సంవత్సరాలు పూర్తయితే ఒక సంవత్సరం చొప్పున పార్లమెంటుకు పెంచే అధికారం కూడా ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. రాష్ట్ర శాసనసభ పదవీ కాలము 5 ఇయర్స్. రాష్ట్ర శాసనసభ పదవీ కాలం 5 ఇయర్స్. ఒకవేళ 5 ఇయర్స్ పూర్తి కాకముందుకే ముఖ్యమంత్రి యొక్క సూచన మేరకు రాష్ట్ర గవర్నర్ శాసనసభను రద్దు చేయవచ్చు. రద్దు చేయడాన్ని డిజాల్వ్ అంటాం. రద్దు చేయవచ్చు. నేషనల్ ఎమర్జెన్సీ కొనసాగుతున్నప్పుడు, దేశంలో నేషనల్ ఎమర్జెన్సీ కొనసాగుతున్నప్పుడు, జాతీయ అత్యవసర పరిస్థితి కొనసాగుతున్నప్పుడు రాష్ట్ర అసెంబ్లీ పదవీ కాలంను 5 సంవత్సరాలు పూర్తయితే దాన్ని మరొక సంవత్సరం చొప్పున, అంటే 1 సంవత్సరం చొప్పున పెంచే అధికారం పార్లమెంట్కి అనేది ఉంటుంది. సేమ్ ఇదే మాదిరిగా లోక్సభకు కూడా అదే విషయాన్ని వర్తిస్తుందండి. లోక్సభ పదవీ కాలం కూడా 5 సంవత్సరాలు. లోక్సభ పదవీ కాలం పూర్తి కాకముందుకే లోక్సభను రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. జాతీయ అత్యవసర పరిస్థితి కొనసాగుతున్నప్పుడు లోక్సభ పదవీ కాలాన్ని కూడా 1 సంవత్సరం చొప్పున పొడిగించుకునే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. సో లోక్సభకు ఏ విధంగా అయితే ఉంటుందో శాసనసభకు కూడా పదవీకాల విషయంలో అదే రకమైనటువంటి అంశాలు మనకు కొనసాగుతున్నాయి. తర్వాత ఇక శాసనసభ ఎన్నికలు అనేటువంటివి మనం చూస్తే శాసనసభ ఎన్నికలు అనేవి, శాసనసభ ఎన్నికలను నిర్వహించేది కేంద్ర ఎన్నికల సంఘం. శాసనసభ ఎన్నికలను నిర్వహించేది కేంద్ర ఎన్నికల సంఘం. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సాధారణంగా శాసనసభ ఎన్నికలు జరుగుతాయి. సాధారణ లేదా సార్వత్రికంగా శాసనసభ ఎన్నికలు అనేటువంటివి జరుగుతాయి. ఈ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో 18 సంవత్సరాలు పైబడిన వారు ఓటు హక్కు అనేది పొందుతారు. వారి నియోజకవర్గంలో ఓటర్గా నమోదు చేసుకోవడం వలన శాసనసభ ఎన్నికలలో ఓటు వేసే అవకాశం ఉంటుంది. అయితే ప్రతి నియోజకవర్గంలోని ఓటర్కి ఒకే ఓటు వేసి తన సభ్యున్ని ఎన్నుకునే అవకాశం ఉంటుంది. ఒకే ఓటు వేసేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కీలకమైనటువంటి పాత్ర కలిగినటువంటివి రాజకీయ పార్టీలు. సో రాజకీయ పార్టీలు వారి అభ్యర్థులను శాసనసభ ఎన్నికలలో నిలబెడతారు. రాజకీయ పార్టీలు తమ ఎన్నికల్లో గెలిచినట్లయితే భవిష్యత్తు కార్యక్రమాల గురించి మరియు తమ నియోజకవర్గం ప్రజలకు చేసేటువంటి సంక్షేమ చర్యల గురించి హామీ ఇస్తూ మేనిఫెస్టోను రిలీజ్ చేస్తారు. సో ప్రతి పొలిటికల్ పార్టీ తన భవిష్యత్తు కార్యాచరణ గురించి, తమ నియోజకవర్గ ప్రజల సంక్షేమం గురించి, తమకు అధికారం వస్తే ఏం చేస్తామో ఒక మేనిఫెస్టోను రిలీజ్ చేస్తారు. మేనిఫెస్టో అనేటువంటిది ఎన్నికల యొక్క ప్రణాళికా పత్రం, అంటే ఎన్నికల ప్రణాళికా పత్రంగా మనం దీన్ని చెప్పొచ్చు. సో ఇది ఒక రాజకీయ పార్టీకి ఒక గ్రంథంగా, ఒక హామీపూర్వకమైనటువంటి పత్రంగా మనం చెప్పొచ్చు. అంటే ఇది ప్రజలకు హామీ ఇస్తున్నటువంటి దాన్ని మేనిఫెస్టో అంటాం. సో మేనిఫెస్టోని బట్టే, ఈ మేనిఫెస్టోలోని అంశాలను బట్టే ఆయా రాజకీయ పార్టీ అభ్యర్థులకు ఓటర్లు ఓటు వేయడం అనేటువంటి జరుగుతుంది. రాజకీయ పార్టీలకు గుర్తింపు ఇచ్చే అధికారం కూడా కేంద్ర ఎన్నికల సంఘంకే ఉంటుంది. రాజకీయ పార్టీలకు అభ్యర్థులకు కూడా గుర్తులు అనేవి కేంద్ర ఎన్నికల సంఘమే కేటాయిస్తుంది. సో అదేవిధంగా రాజకీయ పార్టీ అభ్యర్థులే కాకుండా స్వతంత్ర అభ్యర్థులు కూడా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తారు. స్వతంత్ర అభ్యర్థులకు కూడా ఎన్నికల గుర్తులను కేటాయించేది ఎన్నికల సంఘమే, కేంద్ర ఎన్నికల సంఘమే. తర్వాత రాష్ట్ర శాసనసభ ఎన్నికల సమయంలో ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించడం అనేటువంటిది జరుగుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ లిస్టును రూపొందించడం అనేటువంటిది జరుగుతుంది.
సో ఈ ఎన్నికలలో మనకు ఎన్నికలు అనేటువంటివి పోలైన తర్వాత వాటి ఫలితాలను బయటికి చెప్పడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఈ ఎన్నికలన్నీ కూడా ఎన్నికల సమయంలో ఓటరు వరుస క్రమంలో నిలబడి ఒకరి తర్వాత ఒకరు ఓటు వేయడం అనేటువంటిది ఉంటుంది. సో ఇప్పుడు మనకు ఈవీఎం మిషన్స్ అనేటువంటివి మనకు ఎన్నికలలో ఎక్కువగా ప్రాబల్యం సంతరించుకున్నాయి. ఎందుకంటే బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్స్ అనేటువంటి యూజ్ చేయట్లేదు. ఏవైనా కూడా ఓటర్లు వేసేటువంటి ఓటు రహస్య ఓటే. సో బయటికి ఇతరులకు తెలియదు. ఒక ఓటు వేసినటువంటి ఓటరుకు తప్ప తను ఎవరికి ఓటు వేసినట్టుగా బయటి వ్యక్తులకు తెలియదు. అందుకే దీన్ని రహస్య ఓటింగ్ అంటారు. అయితే ఈవీఎం మిషన్స్ అనేవి కూడా ఎలా ఉంటున్నాయి అని చెప్పేసి మన 7th క్లాస్ పాఠ్యపుస్తకంలో ఇచ్చారు. సో దాని గురించి కొంత బ్రీఫ్గా మనం చెప్పుకుంటాం. సో ఈవీఎం మిషన్స్లో మనకు కంట్రోల్ యూనిట్ అనేటువంటిది ఒకటి ఉంటుంది, మరియు ఓటు వేసేయడానికి బ్యాలెట్ యూనిట్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్ అంటాం. సో ఈవీఎం మిషన్స్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అంటారు వీటిని. సో ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్లో మనకు ఒకటి కంట్రోల్ యూనిట్ అనేది ఉంటుంది, మరొకటి బ్యాలెట్ యూనిట్ అనేది ఉంటుంది. సో కంట్రోల్ యూనిట్ అనేది ప్రిసైడింగ్ అధికారి నియంత్రణలో ఉంటుంది. సో ప్రిసైడింగ్ అధికారి కంట్రోల్ యూనిట్లో బటన్ నొక్కగానే ఓటర్కు బ్యాలెట్ యూనిట్లో ఓటు వేసే అవకాశం వస్తుంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు మనకు బ్యాలెట్ యూనిట్ ఉన్నటువంటి ఈవీఎం బ్యాలెట్ యూనిట్ ఉన్నటువంటి తెరలోకి మనం లోపలికి వెళ్ళినప్పుడు సో అక్కడ మనం ఓటు వేయాలి అంటే ముందు కంట్రోల్ యూనిట్లో ప్రిసైడింగ్ అధికారి బటన్ నొక్కడం జరుగుతుంది. అక్కడ బటన్ నొక్కగానే ఇక్కడ గ్రీన్ బల్బ్ అనేది వస్తుంది. బ్యాలెట్ యూనిట్లో గ్రీన్ బల్బ్ అనేది వస్తుంది. గ్రీన్ బల్బ్ రాగానే ఇక ఓటు వేయడానికి యంత్రం సిద్ధము అని చెప్పేసి దానికి సింబలు. సో అప్పుడు ఓటరు తమ యొక్క అభ్యర్థికి ఏ అభ్యర్థికి అయితే ఓటు వేయాలనుకుంటున్నాడో ఆ అభ్యర్థికి ఎదురుగా ఉన్నటువంటి నీలం రంగు బటన్ను నొక్కాల్సి ఉంటుంది. నీలం రంగు బటన్ను నొక్కగానే బీప్ అనేటువంటి శబ్దం మనకు వస్తుంది. దానివలన మన ఓటు నమోదైనట్టుగా తెలుస్తుంది. ఎప్పుడైతే బ్యాలెట్ యూనిట్లో ఓటరు ఓటు వేశాడో ఓటు వేయగానే కంట్రోల్ యూనిట్లో రెడ్ బల్బ్ అనేది ఆగిపోతుంది. ఉంటుంది. సో ఈ రెడ్ బల్బ్ అనేది ఆగిపోగానే సో ఓటు నమోదైనట్టుగా ప్రిసైడింగ్ అధికారికి తెలుస్తుంది. సో ఈ విధంగా ఈవీఎం మిషన్స్ అనేటువంటివి పనిచేస్తాయి. ఓకేనా? ఈవీఎం మిషన్స్లో మనకు కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్ ఉంటుంది. కంట్రోల్ యూనిట్ అనేటువంటిది ప్రిసైడింగ్ అధికారి చేతిలో ఉంటుంది. సో ప్రిసైడింగ్ అధికారి కంట్రోల్ యూనిట్లో బటన్ ఒత్తగానే అప్పుడు బ్యాలెట్ యూనిట్లో గ్రీన్ బల్బ్ అనేది వస్తుంది, అనగా యంత్రం ఓటు వేయడానికి సిద్ధమైనట్టు. అప్పుడు ఓటరు తన అభ్యర్థికి ఎదురుగా ఉన్న నీలం బటన్ను ఒత్తగానే సో బీప్ అనే సౌండ్ వస్తుంది. దానితో ఓటు నమోదైనట్టుగా తెలుస్తుంది. ఎప్పుడైతే ఓటరు బ్యాలెట్ యూనిట్లో బటన్ నొక్కాడో ఓటు నమోదైందో కంట్రోల్ యూనిట్లో రెడ్ బల్బ్ అనేటువంటిది ఆగిపోతుంది. మరి ఇక్కడ కూడా బీప్ అనేటువంటి శబ్దం వస్తుంది. దానితో ప్రిసైడింగ్ అధికారి ఓటు నమోదైనట్టుగా గుర్తించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక శాసనసభ ఎన్నికలలో ఈ రాజకీయ పార్టీ అభ్యర్థులు కానీ లేదా స్వతంత్ర అభ్యర్థులు కానీ సో వారి యొక్క ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తుంటారు. ఈ ఎన్నికల ప్రచారాలలో అభ్యర్థులు కానీ అభ్యర్థులను సపోర్ట్ చేసేటువంటి మద్దతుదారులు కానీ ఎన్నికల సభలను, బహిరంగ సభలను, ప్రచార సభలను ఏర్పాటు చేసి ప్రచార సభలను ఏర్పాటు చేసి ప్రజలకు వారి యొక్క వివరణ తెలియజేస్తూ ఉంటారు. మరియు ఇంటింటికి తిరిగి కూడా ఓటు వేయమని చెప్పి కూడా కోరుతూ ఉంటారు. ఇవి మనకు శాసనసభ ఎన్నికలలో జనరల్గా ప్రతి ఒక్కరికి తెలిసినటువంటివే. ఓకేనా? సో తర్వాత శాసనసభ సభ్యుడిగా పోటీ చేయడానికి అర్హత. ఇప్పుడు మనం శాసనసభ అంటాం, శాసనసభనే అసెంబ్లీ అంటారు. శాసనసభ సభ్యుడిని శాసనసభ్యుడు అంటారు. శాసనసభ్యుడు అంటారు. సో ఇతన్ని మనం ఎమ్మెల్యేగా పిలుస్తాం. అదేవిధంగా శాసన మండలి అనేది ఉంటే సో శాసన మండలిని లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటాం. సో వీరిని శాసన మండలి సభ్యుడు అంటారు. సో వీరిని మనం ఎమ్మెల్సీగా పేర్కొంటాం. ఇప్పుడు శాసనసభ సభ్యుడిగా పోటీ చేసేటువంటి వ్యక్తి భారతీయ పౌరసత్వం కలిగి ఉండాలి, మరియు రాష్ట్ర పౌరుడై ఉండాలి.
అంటే రాష్ట్రంలో ఓటు హక్కు, రాష్ట్రంలో ఓటర్గా నమోదై ఉండాలి. ఒక రాష్ట్రంలో శాసనసభకు పోటీ చేయాలి అంటే భారతీయ పౌరసత్వంతో పాటుగా ఆ రాష్ట్ర పౌరుడిగా ఆ రాష్ట్రంలో ఓటు హక్కు ఓటర్గా నమోదై ఉండాలి. ఆ రాష్ట్రంలో ఓటు హక్కు ఉన్న వ్యక్తికే రాష్ట్ర అసెంబ్లీలో పోటీ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 25 సంవత్సరాల వయసుకు తగ్గకుండా ఉండాలి. శాసనసభ సభ్యుడిగా పోటీ చేసేటువంటి అభ్యర్థి యొక్క కనీస అర్హత వయసు 25 సంవత్సరాలు మరియు రాష్ట్రంలో ఓటర్గా నమోదై ఉండాలి. రాష్ట్రంలో ఓటర్గా నమోదై ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రంలోని ఏ శాసనసభ నియోజకవర్గం నుండైనా ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ ఈ రాష్ట్ర శాసనసభ సభ్యులు అయినటువంటి ఎమ్మెల్యేలు ప్రజలచే నియోజకవర్గంలోని ఓటర్ల చేత ప్రత్యక్ష పద్ధతిలో మెజారిటీ ఓట్లు పొందడం ద్వారా ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ ఉంటారు. సో ఒక నియోజకవర్గంలో 4 అభ్యర్థులు పోటీ చేసినప్పుడు మొత్తం 1,50,000 ఓట్లు అంటే అందులో ఒక అభ్యర్థికి 45 ఓట్లు, మరొక అభ్యర్థికి 40,000 ఓట్లు, మరొక అభ్యర్థికి 16,000 ఓట్లు, మరొక అభ్యర్థికి ఇలా వచ్చాయనుకోండి. అప్పుడు అభ్యర్థులలో మెజారిటీ ఓట్లు ఎవరికైతే నమోదవుతాయో వారే అక్కడ ఎమ్మెల్యేగా, ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికైనట్టుగా మనకు తెలుస్తుంది. సో వీళ్ళు ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నికయ్యేటువంటి వారు. రహస్య బ్యాలెటింగ్ పద్ధతిలో శాసనసభ సభ్యుల ఎన్నిక అనేటువంటిది జరుగుతుంది. సో ఇక శాసన మండలి గురించి మనం స్పెషల్గా చెప్పుకుంటాం కాబట్టి దాని గురించి మనం చూద్దాం. తర్వాత శాసనసభకు ఒక స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కూడా కొనసాగుతారు. శాసనసభకు ఒకటి స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఉంటారు. శాసనసభ సభ్యులు వారిలో ఒకరిని స్పీకర్గా, మరొకరిని డిప్యూటీ స్పీకర్గా ఎన్నుకుంటారు. శాసనసభ సభ్యులు వారిలో ఒకరిని స్పీకర్గా, మరొక సభ్యుని స్పీకర్గా ఎన్నుకుంటారు. సాధారణంగా అధికార పార్టీ శాసనసభలో మెజారిటీ కాబట్టి ఆ అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తులే స్పీకర్గా, డిప్యూటీ స్పీకర్గా ఎన్నుకోబడతారు. ఈ శాసనసభ స్పీకర్ అనేటువంటి పదవి చాలా కీలకమైనది. శాసనసభ సమావేశాల ఎజెండాను అధికార పార్టీ నాయకుడు ప్రతిపక్ష పార్టీ నాయకుడితో సంప్రదించి రూపొందిస్తారు. శాసనసభలో ఏ అంశాలపైన చర్చించాలి, ఏ సమస్యలను ఎప్పుడు ప్రవేశపెట్టాలి, మరియు సమావేశంలో సభ్యులకు ప్రశ్నించేటువంటి అధికారం, ప్రశ్నలు వేసే అధికారం ఎప్పుడు ఇవ్వాలి, ఇదంతా కూడా శాసనసభ స్పీకర్కే నిర్ణయాధికారం ఉంటుంది. శాసనసభ స్పీకరు సభ్యులు అనుచితంగా ప్రవర్తించిన, మిస్బిహేవియర్ చేసిన, శాసనసభ స్పీకర్ యొక్క నిర్ణయాలను ఉల్లంఘించిన ఆ సభ్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అధికారం, వారిని సమావేశం నుండి, సభ నుండి సస్పెన్షన్ చేసే అధికారం కూడా స్పీకర్కి అనేటువంటిది ఉంటుంది. స్పీకర్ సమావేశాలు సక్రమంగా నిర్వహించడానికి పూర్తి బాధ్యత వహిస్తాడు. స్పీకర్ యొక్క పదవీకాలం కూడా తన శాసనసభ సభ్యత్వాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. శాసనసభలో ఏదైనా ఒక బిల్లు పైన బలాలు సమానమైన ఓట్లు వచ్చినప్పుడు అప్పుడు స్పీకర్కు నిర్ణయాకపు ఓటు వేసే అధికారం ఉంటుంది. అంటే ఒక బిల్లు పైన సగం ఓట్లు, మరొక అదే బిల్లు పైన ఇంకో సగం ఓట్లు నమోదైనప్పుడు సభలో సభ్యులలో సగం సభ్యులు ఒక బిల్లుకు ఆమోదం, మరొక సగం సభ్యులు ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఇలా సమానమైన బలాలు వచ్చినప్పుడు అప్పుడు స్పీకరు కొసరు ఓటు లేదా కాస్టింగ్ ఓటు లేదా నిర్ణయాక ఓటు అనేటువంటిది వేస్తాడు. సో ఇది శాసనసభ అధ్యక్షుడికి ఉన్నటువంటి అధికారము. సో ఇక నెక్స్ట్ వన్ శాసన మండలిని లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటాం. శాసన మండలి అనేది తప్పనిసరి కాదు, ఇది ఒక ఛాయస్, ఐచ్ఛికమైన అంశం, ఒక ఛాయస్ మాత్రమే, ఐచ్ఛికమైన అంశం. అంటే రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర శాసనసభలో ఒక తీర్మానం చేసి, రాష్ట్ర శాసనసభలో 2/3 మెజారిటీతో ఒక తీర్మానం చేసి శాసన మండలి మేము ఏర్పాటు చేసుకుంటామని కేంద్రానికి పంపినప్పుడు దాన్ని పార్లమెంట్లోని 2 సభలు ఆమోదిస్తే ఆ రాష్ట్రానికి రాష్ట్ర శాసన మండలి అనేది ఏర్పడుతుంది. ఆ రాష్ట్రంలో శాసన మండలి ఏర్పడుతుంది. మరొకసారి చూడండి, శాసన మండలిని రద్దు చేసుకోవడం అనేది రాష్ట్ర శాసనసభపై ఆధారపడి ఉంటుంది. రాష్ట్ర శాసనసభ ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. రాష్ట్ర శాసనసభలో 2/3 మెజారిటీతో మాకు శాసన మండలి కావాలి అని చెప్పి ఒక తీర్మానం చేస్తే దాన్ని పార్లమెంటు కూడా ఆమోదిస్తే ఆ తీర్మానమును పార్లమెంటు ఉభయ సభలు కూడా సాధారణ మెజారిటీతో ఆమోదిస్తే అప్పుడు ఆ రాష్ట్రానికి శాసన మండలి అనేది ఏర్పడుతుంది. ఒకవేళ రాష్ట్రంలో శాసన మండలి ఉంటే
ఆ శాసన మండలిని రద్దు చేసుకోవాలన్నా కూడా ముందు రాష్ట్ర శాసనసభ 2/3 మెజారిటీతో ఒక తీర్మానం చేసి పార్లమెంటుకు పంపినప్పుడు పార్లమెంటులోని రెండు సభలు సాధారణ మెజారిటీతో ఆమోదిస్తే ఆ శాసన మండలి రద్దు అవుతుంది. అంటే శాసన మండలిని ఏర్పాటు చేసుకోవడంలో, శాసన మండలిని రద్దు చేసుకోవడంలో రాష్ట్ర శాసనసభ తీర్మానం అవసరం, మరియు పార్లమెంటు యొక్క ఆమోదం కూడా అవసరం. ఉదాహరణకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసన మండలి అనేది మొదటిసారిగా 1958లో ఏర్పడింది. 1958లో మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీలం సంజీవ రెడ్డి గారు కొనసాగుతున్నప్పుడు రాష్ట్ర అసెంబ్లీ ఒక తీర్మానం చేసి పార్లమెంట్కి పంపిస్తే పార్లమెంటు దాన్ని ఆమోదించడంతో 1958లో ఏపీ శాసన మండలి అనేది ఏర్పడింది. తర్వాత 1985లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం తప్ప శాసన మండలి వల్ల ఒరిగేంది ఏమీ లేదని చెప్పి మళ్ళీ రాష్ట్ర అసెంబ్లీలో 2/3 మెజారిటీతో ఒక తీర్మానం చేసి పార్లమెంటుకు పంపిస్తే దాన్ని పార్లమెంట్ ఆమోదించింది. దానితో ఏపీ శాసన మండలి అనేది రద్దయిపోయింది. తర్వాత 2007 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత మళ్ళీ ఏపీ శాసన మండలిని ఏర్పాటు చేసుకోవాలని ఏపీ అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించారు. పార్లమెంట్ ఆమోదించగానే మళ్ళీ ఏపీ శాసన మండలి అనేది ఏర్పడింది. సో ఏర్పడినటువంటి శాసన మండలి సభ్యుల సంఖ్య 90 ఉండేది. 2007లో ఏపీ శాసన మండలి సభ్యుల సంఖ్య 90, అంత మొత్తం 90 మంది ఎమ్మెల్సీలు, 90 మంది శాసన మండలి స్థానాలు ఉండేవి. అయితే బైఫర్కేషన్ తర్వాత అంటే 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఉమ్మడి ఏపీ శాసన మండలి స్థానాలలో 50 ఆంధ్రప్రదేశ్ శాసన మండలి స్థానాలుగా, 40 తెలంగాణ శాసన మండలి స్థానాలుగా విభజించబడ్డాయి. అయితే 2015 సంవత్సరంలో పార్లమెంటు ఏపీ శాసన మండలి స్థానాలను 58కి పెంచింది. 50 ఉన్న వాటిని 58కి పెంచింది. ఏపీ శాసన మండలి స్థానాలను 50 నుండి 58కి పార్లమెంటు పెంచడం అనేది జరిగింది. ఎందుకంటే ఒక రాష్ట్ర శాసన మండలి స్థానాల సంఖ్యను పెంచే అధికారం పార్లమెంటుకే ఉంటుంది. ఒక రాష్ట్ర శాసన మండలి స్థానాల సంఖ్యను పెంచే అధికారం పార్లమెంటుకే ఉంటుంది. అయితే ఒక రాష్ట్ర శాసన మండలి స్థానాల సంఖ్యను పెంచేటప్పుడు ఆ రాష్ట్ర శాసనసభ సభ్యుల సంఖ్యలో 1/3 మించకుండా శాసన మండలి సభ్యులు ఉండాలి, శాసన మండలి స్థానాలు ఉండాలి. ఒక రాష్ట్ర శాసన మండలి స్థానాల సంఖ్యను పెంచే అధికారం పార్లమెంటుకే ఉంటుంది. ఒక రాష్ట్ర శాసన మండలి స్థానాలను పెంచేటప్పుడు ఆ రాష్ట్ర శాసనసభ సభ్యుల సంఖ్యలో అది 1/3 మించకుండా ఉండాలి. మరియు ఒక రాష్ట్ర శాసన మండలి స్థానాల సంఖ్య కనిష్టంగా 40కి తగ్గకుండా ఉండాలి. ఒక రాష్ట్ర శాసన మండలి స్థానాల సంఖ్య కనిష్టంగా 40కి తగ్గకుండా ఉండాలి. మరియు గరిష్టంగా చూసినట్లయితే ఆ రాష్ట్ర అసెంబ్లీ స్థానాలలో 1/3 మించకుండా ఉండొచ్చు. అందుకనే చూడండి, మన బైఫర్కేషన్ తర్వాత మన ఏపీకి 50 శాసన మండలి స్థానాలే ఉన్నాయి. అప్పుడు దాన్ని పెంచుకునే అధికారం ఉంది. ఎందుకంటే ఏపీ శాసనసభ స్థానాలు 175, 175లో 1/3 వరకు పెంచుకోవచ్చు. 175లో 1/3 అంటే ఎంత? 58. అందుకే 58 స్థానాల వరకు ఉండే అవకాశం ఉంది కాబట్టే మనకు పెంచారు. అదే తెలంగాణకు ఒక్క ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా పెంచే అవకాశం లేదు. ఎందుకంటే ఒకవేళ తెలంగాణ శాసన మండలి స్థానాలను పెంచాలంటే తెలంగాణ అసెంబ్లీ స్థానాలలో 1/3 వరకు పెంచవచ్చు. తెలంగాణ అసెంబ్లీ స్థానాలలో 1/3 వరకు పెంచవచ్చు. తెలంగాణ అసెంబ్లీ స్థానాలలో 1/3 అంటే ఎంత? 39.67 అట్లా వస్తుంది. అంటే 40 కంటే ఒక్క స్థానం పెంచే అవకాశం లేదు. సో ఇలా శాసనమండలి స్థానాలను పెంచే అధికారము పార్లమెంటుకే ఉంటుంది. అది రాష్ట్ర శాసనసభ సభ్యుల సంఖ్యను ఆధారంగా చేసుకొని పెంచడం అనేది ఉంటుంది. మరియు కనిష్టంగా రాష్ట్ర శాసనమండలి స్థానాల సంఖ్య 40కి తగ్గకుండా ఉండాలి. ఇక ప్రస్తుతం మనకు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019 సంవత్సరంలో ఏపీ శాసన మండలిని, ఆంధ్రప్రదేశ్ శాసన మండలిని రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో 2/3 మెజార్టీతో తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని పార్లమెంటుకు పంపించారు. పార్లమెంట్ ఇంకా దీన్ని ఆమోదించలేదు. ఒకవేళ పార్లమెంట్ ఆమోదించేంతవరకు ఆ శాసన మండలి కొనసాగుతున్నట్టే. పార్లమెంట్ ఆమోదిస్తే ఆ ఏపీ శాసన మండలి రద్దయినట్టుగా మనం భావిస్తాము.